జై శ్రీమన్నారాయణ. నమస్కారం అండి. శ్రీస్మృతి ఛానల్కు స్వాగతం అండి. నేను ఈరోజు ఈ వీడియోలో పరివర్తని ఏకాదశి అంటే ఏమిటి, పరివర్తని ఏకాదశి కథ ఏమిటో వివరించబోతున్నానండి. భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుండి కుడివైపుకి తిరుగుతాడు. ఇలా స్వామి ఒక వైపు నుంచి మరోవైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక దీనిని పరివర్తని ఏకాదశి అని అంటారు. ఈ పరివర్తని ఏకాదశిని పార్శ్వ ఏకాదశి అని కూడా అంటారండి. పరివర్తని ఏకాదశి కథ త్రేతాయుగానికి చెందినది. ప్రహ్లాదుడి మనవడు అయినటువంటి మహాబలి 3 లోకాలను అంటే దేవలోకాన్ని, పృథ్వీలోకాన్ని మరియు పాతాళలోకాన్ని పరిపాలించిన కాలము. మహాబలి రాక్షసుడు అయినప్పటికీ అతను విష్ణువును ఆరాధించాడు. అంతేకాకుండా అతను తన తాత ప్రహ్లాదుడిలాగే సమర్థుడైన రాజు. ఒకసారి ఒక యుద్ధంలో మహాబలి ఇంద్రుని ఓడించి తిరుగులేని నాయకుడయ్యాడు. ఈ వాస్తవం దేవతలను కలవరపెట్టింది. ఎందుకంటే అసురుల పాలనలో సృష్టి విధ్వంసం అనివార్యమని తెలుసుకున్నారు. అందువల్ల వారు దేవలోకాన్ని మరియు పృథ్వీలోకాన్ని బలి నియంత్రణ నుండి తిరిగి పొందమని శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. అయితే బలి విష్ణుభక్తుడు మరియు ఉదారమైన రాజు కాబట్టి విష్ణువు అతని భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి విష్ణువు తన 5వ ప్రధాన అవతారమైనటువంటి వామన అవతారాన్ని తీసుకుని బలి ఆస్థానంలోకి వెళతాడు. అయితే వామన అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పలకరించి తర్వాత తన చిన్న పాదంతో 3 సార్లు కప్పే భూమిని బలిచక్రవర్తి ఇవ్వగలడా అని ప్రశ్నిస్తాడు. అయితే బలిచక్రవర్తి అతనికి ఆ భూమిని ఇవ్వడానికి వెంటనే అంగీకరిస్తాడు. మహాబలి గురువు అయినటువంటి శుక్రాచార్యుడు వామనుడు మరెవరో కాదు శ్రీ మహావిష్ణువని తెలుసుకుంటాడు. కాబట్టి అతను బలిని ఆ ఉపాయం గురించి హెచ్చరించాడు. కానీ రాజు తన మాటలను వెనక్కి తీసుకోవడానికి నిరాకరిస్తాడు. తరువాత వామనుడు మొదటి అడుగు వేసి భూమిని కప్పుతాడు. 2వ అడుగుతో అతను ఆకాశాన్ని ఆక్రమిస్తాడు. మరియు 3వ అడుగు ఎక్కడ ఉంచాలో ఆలోచించమని బలిని అడుగుతాడు. చివరికి వామనుడు శ్రీ మహావిష్ణువు తప్ప మరెవరో కాదని మహాబలి గ్రహిస్తాడు. కాబట్టి అతను ఓటమిని అంగీకరించి తన తలని అర్పించాడు. మహావిష్ణువు బలి తలపై తన పాదాన్ని ఉంచి పాతాళలోకానికి పంపించేస్తాడు. ప్రతిసారి వచ్చే ఏకాదశి మాదిరిగానే ఈ పరివర్తని ఏకాదశి రోజు కూడా ఉపవాస దీక్ష పాటించాలి. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పూజ చేసేవారు రోజంతా ఉపవాసం ఉండాలి. శ్రీ లక్ష్మీనారాయణలను భక్తి శ్రద్ధలతో చేమంతులతో పూజించాలి. చక్కెర పొంగలి, పులగం వంటివి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇంటి దగ్గరలోని విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించాలి. ఇక పరివర్తని ఏకాదశి రోజు సాయంత్రం దేవుని సమక్షంలో దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి. రోజూ చేసే విష్ణు సహస్రనామ పారాయణం కంటే ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే 1000 రెట్లు ఫలితం ఉంటుందనేది శాస్త్రవచనం. అయితే ఈ పరివర్తని ఏకాదశి పూజ చేయడం వల్ల రకరకాల కారణాల వల్ల అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు శివపార్వతులను, వినాయకుడిని పూజించడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం.